నిజానికి ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడో అయితే వెలుగులోకి వచ్చింది కూడా చాలా లేట్గా. అట్లా మీలాంటోళ్ళు ఇంకా కొంతమంది ప్రజా సంఘాల నాయకులు వాళ్ళు వీళ్ళు పోయిన తర్వాత ఆ కేసు ముందుకు పోయినట్టు కనిపిస్తుంది. కానీ అప్పటి వరకైతే ఈ కేసును కూడా తొక్కిపెట్టే ప్రయత్నం జరిగింది అనేది కొంతమంది వాళ్ళ ఊరోళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాస్తవంగానే తొక్కిపెట్టిరు కదా. నువ్వు ఏబిఎన్ ఉన్నది అనుకుందాం అనుకోండి, వాళ్ళు వేసిరో ఏలేదో నేను చూడలేను, 2 రోజులకెళ్ళి తిరుగుతూనే ఉన్నా అటు ఇటు. వాళ్ళు వేసిరో తెలియదు. ఈ ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి ఛానల్లో బ్యానర్ ఐటమ్ కావాల్సిన న్యూస్ ఇది. ఓకే, కానీ దీన్ని వేయలే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా లేదు. అట్లీస్ట్ నువ్వు పోయి స్టడీ అన్న చేసి వాళ్ళతో వాళ్ళు మాట్లాడితే పెట్టాలి కదా. ఇంతకుముందు మాట్లాడుకుంటే చెప్తుంది ఇట్లా పట్టుకునేది ఒక నేషనల్ పేపర్లో రావాలి, అసలు నేషనల్ ఇష్యూ అని. ఆ పాపను పట్టుకొని హాస్పిటల్ పోయేదని. అది నిజంగా వాస్తవం కదా. ఆ వీడియో చూస్తే ఎవరికైనా అంటే హృదయ విదారకంగా ఇంత ఘోరం, ఇంత అన్యాయం ప్రపంచంలో కాల్తోని పాపం తన్నుడు అనేది ఎక్కడైనా ఊహించగలుగుతామా? పశువుల కన్నా హీనంగా ఉన్నది. చంటి పిల్లలను పశువుల కన్నా హీనంగా గింత ఘోరంగా గింత అన్యాయంగా అది అసలు అది నేను చెప్పేటందుకు మాటలు దాల్తలో వీళ్ళు ఆల్చంగా వెలుగులోకి వచ్చిందంటే ఇది బాధ్యత అసలు ఫస్ట్ ఎవరిది ఉండాలి. ఇటువంటి జరగగానే పోలీసు వ్యవస్థ, వాళ్ళతో కలిసి ఉన్నారు కదా. ఒక్క ఆడ ఎమ్మెల్యేలు అన్న వాళ్ళన్న మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళన్నా మాట్లాడాలి కదా. ఏంది దుర్మార్గము, ఏంది అన్యాయము అనేది ఉండాలనా లేదా? అది జరగలే కదా. లేకపోతే మా బొట్టలో పోయి మాట్లాడడం కదా. ఇవన్నీ మీరే కనుక పోయేది ఉంటే ఆ బాధ్యత మీరే తీసుకునేది ఉంటే పోరు కదా. మళ్ళీ పొద్దున్నేసా మహిళల హక్కులు ఇవన్నీ ఏంది? ఇప్పుడు రాజకీయ వ్యవస్థ మొత్తం అందరు ఒకటే తిరిగి ఉన్నారు. చాలా చాలా దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నది. ఎవరు ఎందుకు ఆగుతుండ్రో, ఈ పైసలకు వాడి పైరవిలకు ఆగుతుండ్రో తెలుస్తలేదు. కానీ బానిసత్వం చేసేందుకైతే ఫక్త అలవాటు పడున్నారు. ఇప్పుడు కుటుంబము, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత ఎంపీ మల్లు రవి గారి కుటుంబము ఇప్పటి నుంచో వాళ్ళు రాజకీయాలు ఉన్నారు కదా. గవాజులు అసంటోళ్ళు కూడా వీళ్ళ హక్కుల గురించి మాట్లాడలేకపోతే, ఆ పాప గట్ల జరిగితే మాట్లాడలేకపోతే మీరు గడివి కదా. మీ పదవి కూడా ఎక్కడ పరామర్శించింది కానీ పోయింది కానీ లేదు కదా. అసలు ఎక్కడ టెలిఫోన్ చేసినట్టు చెప్పిరా? నేను నిన్న ప్రెస్ ముంగట్నే అడిగినా, అమ్మ మీకు ఎవరైనా వీళ్ళు ఫోన్ చేసిరా అంటే ఎవరు చేయలేదంటారు. మరి దళిత ఉప ముఖ్యమంత్రి దేనికి, దళిత ఎంపీలు దేనికి, దళిత మంత్రులు దేనికి, అసలు ఈ ముఖ్యమంత్రి దేనికి? ముఖ్యమంత్రి చేతులల్లా మీరు బాంఛన్గిరి చేసుకుంటా చెప్పులు మోస్తుంది అలవాటు అయినరా. ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా మీరు మాట్లాడరా? ఎందుకే మీకు ఆ పదవులు? దేని గురించి? పైసలు మీ కుటుంబాలకు బంగ్లాలు ఉండాలి, పెద్ద పెద్ద ఆలిశాలు బంగ్లాలు ఉండాలి, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉండాలి, మీరు విలాసవంతమైన జీవితం గడపాలి. ప్రజలు మాత్రం ఇట్లా చచ్చిపోవాలనా?